హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. ఈడీతో పాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులను తమకు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దృష్టి పెట్టాయి. ఈడీ, ఐటీలు శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేయనున్నాయి. ఇప్పటికే భారీగా అక్రమ ఆస్తులను గుర్తించింది ఏసీబీ. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, విదేశాలకు మనీ ట్రాన్సాక్షన్లు జరిగాయా అనే యాంగిల్లో ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లెటర్ రాశారు ఈడీ అధికారులు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, కస్టడీ స్టేట్మెంట్స్ తో పాటు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు శివబాలకృష్ణ, అతని బ్రదర్, మేనల్లుడితో పాటు బినామీల ఆస్తులపై ఫోకస్ చేయనుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ ఇతర బినామీలు ఎవరైనా ఉన్నారా, ఎవరెవరి పేర్లపై ఆస్తులను రిజిస్టర్ చేశాడనే అంశాలపై దృష్టి పెట్టనుంది. బినామీ ప్రాపర్టీస్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఐటీ వింగ్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ నిన్నటితో ముగిసింది. 8 రోజుల కస్టడీ విచారణలో 250 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్లు తేలిందని అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్ కర్నూలు జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. తెలంగాణలో 29, ఏపీ విజయనగరం, విశాఖపట్నంలో 3 ఓపెన్ ప్లాట్లతో పాటు 30 కోట్ల విలువైన 7 ప్లాట్లు, ఓ విల్లాను గుర్తించినట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. బ్యాంకు లాకర్లో ఉన్న 18 తులాల బంగారం, ఓ పాస్బుక్ ను సీజ్ చేశామన్నారు. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ అరెస్టుతో మరో 4 బినామీలను గుర్తించామని చెప్పారు. శివబాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్ఎండిఏ అధికారుల పాత్రపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏసీబీ నుంచి శివబాలకృష్ణ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, కస్టడీ విచారణ స్టేట్మెంట్ ఈడీకి అందగానే ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ స్టార్ట్ చేస్తామన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.